హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు 1857 తిరుగుబాటు దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ని చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి క్లాస్ని ఇంతకుముందు ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ ఇది. దీనిలో ఫస్ట్ వన్, 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? జవాబు ఆవు, పంది కొవ్వుతో చేసినటువంటి తూటాలు. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంటులో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? జవాబు మంగల్ పాండే. నెక్స్ట్, మంగల్ పాండేతో ఉరితీయబడినటువంటి మరొక సైనికుడు ఎవరు? జవాబు ఈశ్వరి పాండే. నెక్స్ట్, సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు 1857 మే 10వ తేదీన. నెక్స్ట్, సిపాయిలు వధించినటువంటి ఎర్రకోటలోని బ్రిటిష్ రెసిడెంటు అధికారి ఎవరు? జవాబు సైమన్ రిప్లీ. సైమన్ రిప్లీ. నెక్స్ట్, ఢిల్లీలో ఎర్రకోటను స్వాధీనం చేసుకున్నటువంటి సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షెహన్షా ఈ హిందుస్థాన్ అని ప్రకటించారు? ఢిల్లీలో ఎర్రకోటను స్వాధీనం చేసుకుని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షెహన్షా ఈ హిందుస్థాన్ అని ప్రకటించారు? జవాబు రెండవ బహదూర్ షా అనేటటువంటి మొఘల్ చక్రవర్తిని. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? జవాబు బఖ్త్ ఖాన్. బఖ్త్ ఖాన్. నెక్స్ట్, ఢిల్లీ తిరుగుబాటును అణచుటకు వచ్చినటువంటి ఏ బ్రిటిష్ అధికారిని మొదట చంపడం జరిగింది? జవాబు జనరల్ నికోల్సన్. నెక్స్ట్, ఢిల్లీ తిరుగుబాటును అణచివేసినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? జవాబు జనరల్ హాడ్సన్. నెక్స్ట్, ఏ మొఘల్ చక్రవర్తిని రంగూన్ కారాగారంలో బ్రిటిష్ వారు బంధించడం జరిగింది? జవాబు రెండవ బహదూర్ షాను. నెక్స్ట్, రెండవ బహదూర్ షా రంగూన్ జైలులో ఎప్పుడు మరణించారు? జవాబు రెండవ బహదూర్ షా ఇతడు రంగూన్ జైలులో 1862 సంవత్సరంలో మరణించారు. నెక్స్ట్, నానా సాహెబ్ అసలు పేరు ఏమిటి? జవాబు దొండు పండిత్. దొండు పండిత్ అనేటటువంటి పేరు. నెక్స్ట్, నానా సాహెబ్ ఎవరి దత్తత కుమారుడు? జవాబు రెండవ పీష్వా బాజీరావు యొక్క దత్తత కుమారుడు. నెక్స్ట్, కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? జవాబు నానా సాహెబ్. నెక్స్ట్, కాన్పూర్లో నానా సాహెబ్ తర్వాత తిరుగుబాటును కొనసాగించినటువంటి వారు ఎవరు? జవాబు తాంతియా తోపే మరియు అజీముల్లా. నెక్స్ట్ క్వశ్చన్, కాన్పూర్లో తిరుగుబాటును అణచివేసింది ఎవరు? జవాబు క్యాంపు బెల్. క్యాంపు బెల్. నెక్స్ట్ క్వశ్చన్, జనరల్ క్యాంపు బెల్కు కాన్పూర్లో తిరుగుబాటును అణచుటకు సహకరించినటువంటి సైనిక రెజిమెంటు ఏమిటి? జవాబు గోర్ఖా సైనికులు. గోర్ఖా సైనికులు సహకరించడం జరిగింది. నెక్స్ట్, కాన్పూర్ తిరుగుబాటును అణచివేయడంతో నానా సాహెబ్ ఎక్కడకు పారిపోయారు? జవాబు నేపాల్కు. నేపాల్కు పారిపోవడం జరిగింది. నెక్స్ట్, ఝాన్సీ లక్ష్మీబాయికి
మద్దతు పలికి సైనికులను పంపినటువంటి నానా సాహెబ్ జనరల్ ఎవరు? జవాబు తాంత్యా తోపే. నెక్స్ట్, తాంత్యా తోపేని మోసం చేసి అతనిని బ్రిటిష్కు పట్టించినటువంటి అతని స్నేహితుడు ఎవరు? జవాబు మాన్ సింగ్. నెక్స్ట్, లక్నో అవధ్లో లక్నోలో లేదా అవధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? జవాబు బేగం హజరత్ మహల్. బేగం హజరత్ మహల్ అనేటటువంటి వారు నాయకత్వాన్ని వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, బేగం హజరత్ మహల్ ఎవరి భార్య? జవాబు వజీద్ అలీషా యొక్క భార్య. వజీద్ అలీషా. నెక్స్ట్ క్వశ్చన్, బేగం హజరత్ మహల్ కుమారుడు ఎవరు? జవాబు బిల్జిస్ కాదిర్. నెక్స్ట్, లక్నోలో తిరుగుబాటును అణచివేసినటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు? జవాబు జనరల్ క్యాంప్బెల్. నెక్స్ట్, అవధ్లో చంపబడినటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు? జవాబు హెన్రీ లారెన్స్. హెన్రీ లారెన్స్. నెక్స్ట్, లక్నో లేదా అవధ్లో తిరుగుబాటు అణచివేయడంతో బేగం హజరత్ మహల్ ఎక్కడకు పారిపోయాడు? జవాబు నేపాల్కు. నెక్స్ట్, ఝాన్సీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? జవాబు లక్ష్మీబాయి. లక్ష్మీబాయి. నెక్స్ట్, లక్ష్మీబాయి ఎవరి భార్య? జవాబు శ్రీ గంగాధర్ రావు యొక్క భార్య. నెక్స్ట్, లక్ష్మీబాయి తాంత్యా తోపే సైనికులు మరియు ఆఫ్ఘన్ పఠాన్ల సహాయంతో లక్ష్మీబాయి తాంత్యా తోపే సైనికులు మరియు ఆఫ్ఘన్ పఠాన్ల సహకారంతో దేనిని ఆక్రమించింది? జవాబు గ్వాలియర్. గ్వాలియర్ను ఆక్రమించింది. జవాబు గ్వాలియర్. నెక్స్ట్, అర్రా లేదా జగదీష్పూర్ ఇది బీహార్లో కలదు. ఈ అర్రా లేదా జగదీష్పూర్ ప్రాంతంలో తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు? జవాబు కున్వర్ సింగ్. నెక్స్ట్, 80 సంవత్సరాల వృద్ధుడైనటువంటి కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి జమీందారు? జవాబు అర్రా ప్రాంతానికి జమీందారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్రా లేదా జగదీష్పూర్లో తిరుగుబాటును అణచివేసింది ఎవరు? జవాబు టేలర్ మరియు అయ్యర్. టేలర్ మరియు అయ్యర్ అనేటటువంటి ఇద్దరు. నెక్స్ట్, ఫైజాబాద్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? జవాబు మౌల్వీ అహ్మదుల్లా. నెక్స్ట్, మౌల్వీ అహ్మదుల్లా ఏ ప్రాంతం నుంచి వచ్చి బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైజాబాద్లో తిరుగుబాటును చేశారు? జవాబు మద్రస్ ప్రాంతం నుంచి వచ్చి. జవాబు మద్రస్. నెక్స్ట్, ఫైజాబాద్లో తిరుగుబాటును అణచినటువంటి పుల్వాన్ రాజు ఎవరు? జవాబు జగన్నాథ్ సింగ్ అనేటటువంటి పుల్వాన్ రాజు. నెక్స్ట్, 1857 తిరుగుబాటు కాలంలో ఆంగ్లేయులకు మద్దతు తెలిపినటువంటి వారిని బ్రేక్ వాటర్స్గా పేర్కొన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు కానింగ్.
నెక్స్ట్, ఏ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది? జవాబు 1858 చట్టం ప్రకారం. నెక్స్ట్, భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమని గవర్నర్ జనరల్ కానింగ్ ఎక్కడి నుండి ప్రకటించారు? జవాబు అలహాబాద్ దర్బార్ నుంచి ప్రకటించారు. నెక్స్ట్, భారతదేశ పాలనకు ఎంతమంది సభ్యులతో ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది? జవాబు 15 మంది సభ్యులతో. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? జవాబు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్. ఇండియన్ కౌన్సిల్కు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఉంటారు. నెక్స్ట్, ది సిపాయి మ్యాట్నీ అండ్ ది రోవోల్ట్ ఆఫ్ 1857 బ్రిటిష్ పారమౌంటసీ ఆఫ్ రిజైనాన్స్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? జవాబు ఏసీ మజుందార్. మజుందార్. నెక్స్ట్, 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు విడి సావర్కర్ మరియు కార్ల్ మార్క్స్. నెక్స్ట్, మొదటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గా ఎవరిని నియమించారు? జవాబు చార్లెస్ వుడ్ను నియమించారు. నెక్స్ట్, 1857 తిరుగుబాటుపై ది గ్రేట్ రెబలియన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? జవాబు అశోక్ మెహతా. నెక్స్ట్, 1857 తిరుగుబాటును డిజ్రాయిలీ ఏమని వ్యాఖ్యానించాడు? జవాబు జాతీయ తిరుగుబాటు అని వ్యాఖ్యానించాడు. నెక్స్ట్, 1857 తిరుగుబాటును సిపాయి తిరుగుబాటు అని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు మాలీసన్ ఈ ఇద్దరు కూడా వ్యాఖ్యానించారు. నెక్స్ట్, కూప్లాండ్ రాబర్టులు 1857 తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించారు? జవాబు ముస్లింల తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు. ముస్లింల తిరుగుబాటు. నెక్స్ట్, కాయే, మాలిసన్, టేలర్, జౌట్రమ్ వీరందరూ కూడా 1857 తిరుగుబాటును ఏ విధంగా వ్యాఖ్యానించారు? జవాబు హిందూ ముస్లింల తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు. నెక్స్ట్, 1857 తిరుగుబాటును నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధమని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు కాయే. నెక్స్ట్, 1857 తిరుగుబాటును అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధమని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు హోమ్స్. ఇతడు 1857 తిరుగుబాటును అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధమని వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, 1857 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసినటువంటి యుద్ధమని వ్యాఖ్యానించింది ఎవరు? జవాబు రీస్. నెక్స్ట్ క్వశ్చన్, మంగల్ పాండే మరియు ఈశ్వర్ పాండే ఎన్నవ బరక్పూర్ పటాలలో పనిచేశారు? జవాబు
34వ బారక్పూర్ పటాలలో పనిచేశారు. మంగల్ పాండే మరియు ఈశ్వర్ పాండే వీరిద్దరూ కూడా 34వ బారక్పూర్ పటాలలో పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మంగల్ పాండేచే చంపబడినటువంటి ఆంగ్లేయ సైనికాధికారి ఎవరు? జవాబు లెఫ్టినెంట్ బా అనేటటువంటి ఆంగ్లేయ సైనిక అధికారి. నెక్స్ట్, 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో ఎంత? జవాబు 45,000 2 లక్షలు. అంటే 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ వారి యొక్క నిష్పత్తి 45,000. బ్రిటిష్ వారు 45,000, భారతీయులు 2 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశారు? జవాబు 1856 సంవత్సరంలో. నెక్స్ట్, 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు ఏమిటి? పాల్గొననటువంటివి ఏంటంటే మద్రాస్, బొంబాయి మరియు మద్రాసు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.